కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరి యేసు ప్రభు అమల కాపరి నా ప్రియుడు. మంచి కాపరి యేసు ప్రభు అమల కాపరి నా ప్రియుడు. ప్రధాన కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి గొప్ప కాపరి కునుకక నిరతము కాపాడును కునుకక నిరతము కాపాడును. పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను. సూర్యుడు నా ప్రభువు రాజుల రాజు ప్రభు యేసు. నీతి సూర్యుడు నా ప్రభువు రాజుల రాజు ప్రభు యేసు. మహిమ గల రాజు రాజాది రాజు మహిమ గల రాజు రాజాది రాజు సకల యుగములకు రాజాయనే సకల యుగములకు రాజాయనే. పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను. ధవలవర్ణుడు నా ప్రభువు రత్నవర్ణుడు నా ప్రియుడు. ధవలవర్ణుడు నా ప్రభువు రత్నవర్ణుడు నా ప్రియుడు. 10,000లలో అతి కాంక్షణీయుడు 10,000లలో అతి కాంక్షణీయుడు. నిన్న నేను మారని దేవుడు నిన్న నేను మారని దేవుడు. పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు
జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము నీ మాత్రము. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నీ చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము నీ మాత్రము. దేవా దేవా యేసు నీకు స్తోత్రం. నన్ను ఎన్నుకున్న దేవా నీకు వందనాలు. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని, ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే, సింహాసనమెక్కించి మహిమరచితివే, సింహాసనమెక్కించి మహిమరచితివే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. దేవా యేసు నా ఆలోచనలన్నీ చిన్నవయ్యా, ఈ ఆలోచనలు నా ఎడల ఎంతో ఉన్నతమైనవి. నా ఆలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని. నా ఆలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని. తాత్కాలిక సహాయం నే అడిగితినే, తాత్కాలిక సహాయము నే అడిగితినే. యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే.
చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. సంగమందా నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము మాత్రము. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము మాత్రము. రెండు చేతులైన వైపు చాపి, అయ్యా నేనే మాత్రము, అయ్యా నేను కేవలం మానవుని, అల్పుడిని, కొంతలో ఉండి మాయమైపోయేలాంటి నా జీవితాన్ని నన్ను ప్రేమించి నాకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి, అయ్యా నీకు స్తోత్రం. నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం. అయ్యా నేను చూచిన గొప్ప క్రియలని నీ చేతి బహుమానమే, నేను చూయబోయే ఘన కార్యములని అయ్యా నీ దయ వలనే, నీ కృప వలనే తండ్రి నీకు స్తోత్రం అని బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసయ్య నా కొరకు అన్ని చేసి ముగించిన వాడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కొంచెం బిగ్గరగా స్వరమెత్తి ఒక నిమిషం దేవుని స్తుతిస్తామంటే అందరూ మీరు ఎక్కడున్నా సరే. Lord, we worship you, God. We worship you, we praise your name. Oh, నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందే చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ఉదయకాలాన్నే దేవుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. దయచేసి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి,
నీ పాదాలకు వందనాలు. ఈ నూతన ఉదయాన్నే మాకు దయచేసి ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందే చక్కటి భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని కనపరుచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తూ వచ్చారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము నిజమైన కుమారుడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నా నిజమైన కుమారుడు అయిన తిమోతి నీకు నేను శుభమని చెప్పి వ్రాస్తున్నానని అపోస్తలుడైన పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాశాడు. ఆయన మొదలు పెడుతూ ఈ రాయటం ప్రారంభిస్తూ ఏమన్నాడంటే, నా నిజమైన కుమారుడు అని చెప్పాడు. అంటే విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు నువ్వు, నేను నీకు సువార్త చెప్పినందువల్ల నువ్వు క్రీస్తును అంగీకరించావు, ఇప్పుడు నాకు కుమారుడిగా నీవు ఉన్నావు అని చెప్పి ప్రభు ఏమంటున్నాడంటే, ఇక్కడ తన దాసుని ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి నీకు కృప కలుగును గాక. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని కృపను గురించి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, కృప అర్హత లేని వారికి ఇవ్వబడిన అర్హత, దేవుని వాత్సల్యత. దీన్ని దేవుడు ప్రభు కృప నీకు కలుగునుగాక అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, పెద్దవాడైనటువంటి పౌలు గారు కృప కలుగునుగాక అని చెప్పి చెప్తున్నాడు. అది కూడా ప్రభు కృప నీ కలుగునుగాక. దేవుని వాక్య భాగములు మనం చూస్తే కృప ఏం చేస్తుంది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, మీరు కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని అన్నాడు. దేవుడు కృప ద్వారా మనందరికి కూడా రక్షణ దయచేశారు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృప చేత బలవంతుడు కమ్ము. కృప రక్షణిచ్చింది, కృప బలాన్ని చేకూరుస్తుంది, కృప తోడుగా ఉంటుంది. దేవుడు తన కృపను నోవాహుకు చూపించాడు. నోవాహుకు కృప చూపించినప్పుడు జలప్రళయం నుంచి నోవాహును, నోవా కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. అవును, దేవుని కృప రక్షించేది, తప్పించేది, బలపరిచేది. శాశ్వతమైనటువంటి కృపతో నేను నిన్ను ప్రేమించున్నాను, ఎడతెగక నా కృప నీకు చూపిస్తున్నాను. నేను సౌలుకు కృప దూరం చేసినట్టుగా నీకు నా కృపను దూరం చేయనని దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక ఈరోజు దేవుని కృప ఒక గుంతలో పడిపోయినటువంటి యోసేపును ఐగుప్తు సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళగలిగింది. గొర్రెల కాపర్ని రాజుగా చేయగలిగింది. దేవుని కృప ఎస్తేరును రాణిగా చేయగలిగింది. ఈరోజు ఏ అర్హత, ఏ యోగ్యత లేని మనల్ని దేవుని కృప ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయికి మనల్ని తీసుకుని వచ్చుచున్నది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఈరోజు దేవుని కృప ఎంత అద్భుతమైంది, ఎంత అమోఘమైనది అని అంటే వర్ణించలేనిది. గనుక
దేవుడు తన కృప చేత మనందరినీ కూడా రక్షించుచున్నాడు. ఆ తర్వాత దేవుడు మనందరికి కూడా రెండవదిగా ఆయన దయ చూపిస్తున్నాడు. దేవుడు అపోస్తలుడైన పౌలుకు దయ చూపిస్తున్నాడు. ఈ దయను గూర్చి మనము ఆలోచన చేస్తే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22 నుంచి 23 వరకు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి అనుదినం కూడా నూతనంగా వాత్సల్యత పుడుతూ ఉంది. ఎందుకు మనం అంటే ఇంతగా ప్రేమిస్తున్నాడు ఆయన అనంటే, వర్ణించలేని అద్భుతమైన దివ్యమైన గొప్ప ప్రేమను ఆయన మనకు చూపిస్తున్నాడు. ఈ ప్రేమ చూపించటానికి కారణం ఏంటి అనంటే, దేవుని కృప ఎంతో గొప్పది. ఆయన కృప చూపించి ఆయన తన ప్రజలకు తన వాత్సల్యత అంటే తన దయ మనకు చూపిస్తున్నాడు. అనుదినం కూడా దేవుడు మనకు నూతనంగా తన వాత్సల్యతను పుట్టించుచున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ ఉదయకాలం దేవుడు మనకు కృప చూపించాడు అంటే మనం ఈరోజు సజీవంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక రెండవదిగా ఆయన మనకు దయ చూపిస్తున్నాడు. జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మనకు తన దయను, తన కనికరాన్ని మనకు చూపిస్తున్నాడు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి, నాతో పాటు ఆలోచన చేయండి. యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కాపర్లేని గొర్రెల వలె వెసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దుగా ఉన్నారు అని చెప్పి కోత కొరకు పనివారిని పంపండి అని కోత యజమానిని వేడుకోండి అని ప్రభు చెప్పాడు. ప్రజలు విసిగి చెదిరి ఉండడాన్ని చూచి కనికరపడ్డాడు. ప్రజలకు తిననేమి లేనందున అంటే అయ్యో వాళ్ళకి తినటానికి ఏమీ లేదే అని కనికరపడ్డాడు. ప్రజలు రోగులుగా ఉన్నప్పుడు కుష్ఠరోగి వస్తే అతను చూచి కనికరపడి కదిలించబడి ముట్టుకొని అతను బాగు చేశాడు. నా ఈయన గ్రామం నుంచి చనిపోయినటువంటి విధవరాలు కుమారుడు మోసుకుని రాబడుతుంటే కనికరపడి అమ్మా ఎడవద్దని చెప్పి పాడను ముట్టి మోయిచిన వారు నిలవగా చిన్నవాడా లెమ్మని చెప్పి ఆ చిన్నవాడిని లేపి సజీవుడిగా చేశాడు. యేసు ప్రభువారు లాజరు సమాధి దగ్గర కనికరపడ్డాడు. లాజరు సజీవుడయ్యాడు. ఈ దినమున యేసు ప్రభువారు కఠినాత్ముడుగా లేడు, కనికరం గల దేవుడుగా ఉన్నాడు. ఆయన కనికరం గొప్పది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన దయ గొప్పది. ఈ దినాన్న ఆయన మనల్ని ప్రేమిస్తూ తన కనికరాన్ని మనకు చూపిస్తున్నాడు. దేవుడు కృప గలవాడు, దేవుడు కనికరం గలవాడు. ఇక దేవుడు తన బిడ్డలకు సమాధానము కలుగు చేయువాడు. దేవుని బిడ్డలారా, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ఆయన తన బిడ్డలకు సమాధానం కలుగు చేస్తున్నాడు. రక్తస్రావపు రోగం కలిగినటువంటి స్త్రీ ఎంతో బాధతో తిప్పలు పడుతూ వెనకగా వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే యేసు ప్రభువారు ఆమెతో అన్నాడు, అమ్మా సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయినది అని చెప్పాడు. అసమాధానంతో, అశాంతితో, ఎంతో బాధతో, వేదనతో, రోగముతో వచ్చినటువంటి వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నీకు సమాధానం కలుగునుగాక అని అంటున్నాడు. ఎంత మంచి దేవుడు కదా. ఈరోజు నా ప్రియమైనటువంటి వారలారా, సమాధానము అనే మాటలో షాలోమ్ అనే మాట ఉంది. షాలోమ్ అనగా నీ గుమ్మము సమృద్ధితో నిండునుగాక, నీకు సమాధానం కలుగునుగాక, నీకు సర్వ సమృద్ధి కలుగునుగాక, నీకు ఆరోగ్యం కలుగునుగాక, నీవు విస్తరించుదువుగాక, నీవు అభివృద్ధి పొందుదువుగాక అని అర్థం. ఇది నాన్న దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా నిజమైన కుమారుడు అనగా తిమోతికి శుభం పలుకుతూ రాస్తూ, బాబు నీవు యవనస్తుడివి నాయనా, నీకు కృప కలగాలి, అలాగే ప్రభు యొక్క కనికరం నీ మీద ఉండాలి, ఆ తర్వాత ప్రభు చూపించే సమాధానం నీ మీద ఉంటే నీవు అత్యధికంగా అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, నీ జీవితం బాగుంటుంది నాయనా అని శుభం పలుకుతూ
యవనస్తుడైన సేవకుడికి ఉత్తరం రాసి బలపరిచాడు. అవును, నిజమే. దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ ఉదయకాలం దేవుడు తన కృపను మీకు చూపించాలని కోరుతున్నాను. తన కనికరం మీ యొక్క జీవితంలో కలగాలని కోరుతున్నాను. ఇక ఆయన అనుగ్రహించే సమాధానాన్ని మీరు పొందిన వారై ఈ లోకంలో సమాధానంతో సంతోషంతో సాగిపోవాలని కాంక్షిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, నిజమైన కుమారుడు అనే అంశాన్ని గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. కృప, కనికరం, సమాధానాన్ని తిమోతికి ఇచ్చినట్టుగానే ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో ఎవరెవరైతే పాలు పంపులు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా కృప కలుగునుగాక, కనికరం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. నీ సమాధానంతోనూ నీ కనికరంతోనూ నీ కృపతోనూ ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నింపి దీవించాల్సిందని కోరుకుంటూ సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఎవరు ఏ విధమైన బలహీనతతో ఉన్నా వారిని స్వస్థపరచండి. సమస్యలతో ఉంటే వారిని విడిపించండి. వారు ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చేతి పనులు కానీ అన్నిటినీ మీ నామములో ఆశీర్వదించి వారిని తృప్తిపరిచి దీవించాల్సిందని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియ స్నేహితులారా, ప్రభు కృప సమాధానం మీకు తోడైనుగాక. రేపు మరొక అద్భుతమైనటువంటి అంశంతో తిరిగి మనం కలుసుకుందాం. అంతవరకు సమాధానమును, శాంతిని, భద్రతను దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.